మనకొక అద్భుతమైన మోక్షకారకమైన భావన ఉంది. అదేమిటంటే ఏది నేను చేయడం లేదు, కేవలం నా శరీరం ఈ సంస్కారాల ఒత్తిడికి గురై పనిచేస్తోంది అన్న భావన. ఆ విధంగా గమనించగల వ్యక్తి నేను బాధ్యుడను కాను, చేస్తున్నది నేను కాదు, నా సంస్కారాలు అని అనగలుగుతాడు. ఇక్కడ మీరు నిర్మలీకరణ యొక్క ప్రాముఖ్యతను గమనించాలి. నిర్మలీకరణ ఆ విధంగా కొనసాగిన నాడు సంస్కారాలు పోతాయి. ఇక పరిస్థితులకు అనాలోచితంగా ప్రతిస్పందించటం అనేది ఉండదు. అంటే మనం తప్పనిసరిగా చేయాలి కాబట్టి చేస్తున్నామన్నట్లుగా కాకుండా మనం చేయాలనుకున్నదే చేయగలుగుతాం. ఈ అర్థంలో మనం మాస్టర్ అయ్యామన్నమాట. నేను ఈ పని చెయ్యక తప్పదు అని ఎవరైనా అన్నారంటే ఆ వాక్యం అతడు బంధనాలలో చిక్కుకున్నాడని సూచిస్తుంది.